నమస్తే అని పోసుకుమరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తున్నారు మీకు? సజ్జల భార్గవరెడ్డి అంటే ఆయన కొడుకు అనుకుంటా. మరి ఆయన అయితే సోషల్ మీడియాకి సంబంధించి విపరీతంగా ఏ విధంగా రన్ చేశాడు, ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈయన ఎప్పుడు చూసినా కూడా ఈయన ఒక పేరు ఉంది, సకల శాఖ మంత్రి అని చెప్పేసి RRR గారు పెట్టారు ఈ పేరు. ఇది బాగా పబ్లిష్ అయింది, అందరూ కూడా ఇంకా అదే అలవాటు పడ్డారు. ఆ ప్రభుత్వం ఏమైనా జరగనివ్వండి, ఈయన వచ్చేస్తాడు ఫస్ట్. ఈయన వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. ప్రెస్ మీట్ పెట్టేసి ఏమైనా సరే మాట్లాడారు. ఒక్కొక్క టైంలో ప్రజలకి చిరాకెత్తిపోయింది. అంటే ఈయన ఎవరు మాట్లాడటానికి ఈయనకేం సంబంధం అనేటువంటి విధంగా ప్రజలు ప్రశ్నించే స్థితికి వెళ్ళిపోయి ఇసుగుచ్చేసింది. అంటే అత్యంత ఘోరంగా వైసీపీ పార్టీ ఓడిపోవటానికి ఈయన కూడా కారణం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలకు తెలియకపోయినా అక్కడ ఉండేటువంటి నాయకులు, వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా విసుగెత్తుకుపోయినటువంటి పరిస్థితిని చాలా సార్లు మనం విన్నాం. న్యూస్ లో కానీ వాటిలో పేపర్లు ఏం సంథింగ్ న్యూస్ లో. అయితే టోటల్ గా అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారికి సంబంధించి అయితే మాత్రం సంచలనమైనటువంటి విషయం ఏంటంటే, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మొత్తం 62 ఎకరాలకు సంబంధించి ఆయన లేపేశాడు అటవీ శాఖ భూమిని, అంటే ప్రభుత్వ భూమిని. అది కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమిని 62 ఎకరాలు లేపేశాడు, కలిపేసుకున్నాడు అనేటువంటి విధంగా మరి ఆయన మీద ఇప్పుడు ఉన్నటువంటి అభియోగం. ప్లస్ ఆయన మీద కేసు పెట్టారా, ఆయనకి సంబంధించి యాక్షన్ తీసుకుంటారా, ప్లస్ ఆ భూమిని అయితే మాత్రం ముందు అయితే ప్రభుత్వంలో కలిపేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. సజ్జల రామకృష్ణ గారికి సంబంధించి కూడా అనేకమైనటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి. ప్రజల అంటే ప్రభుత్వ ఆస్తిని ఆయన కొలగొట్టేశాడు, భూములు ఆక్రమించినటువంటి విధంగా ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి ఎలాగైతే ఉన్నారు కదా, పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అలాగే ఈయనకి సంబంధించి కూడా ఇలాగ కొన్ని 100 ఎకరాలు కొట్టేసాడు అనేటువంటి విధంగా ఈయన మీద అభియోగాలు, వాటి మీద ఎంక్వైరీ జరగడం, ప్లస్ ఆ భూమిని ప్రభుత్వంలో కలిపేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? మరి నిజంగానే అటవీ భూమిని కొట్టేస్తే మరి ఆయన కేసులు ఉంటాయిగా, మరి ఏమైతే